సో దానికి మేత ఖర్చుకైనా సంపాదించుకోవాలనేసి అన్నారు. అవును. నా దృష్టిలో ఒక డైరీ ఫామ్ లో ఆ, ఒక 10 రూపాయలు గేదెలు సంపాదించారంటే 6 రూపాయలు దానికే రివర్స్ మనం ఖర్చు పెట్టాలి. అవును. మనం ఖర్చు పెడితే అవును, అది పెట్టాలి. మనకు 4 రూపాయలు రిటర్న్ ఇస్తుంది. ఇస్తుంది. అస్సలాము అలైకుం జనాబ్. వాలేకుం సలాం. బోలో. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పండి. అన్న మీ పేరు, మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్పండి. నా పేరు సాదిక్ అండి. మాది చిత్తూరు జిల్లా పుంగనూరు. ఇక్కడ మంది డైరీ ఉండేది మంది బిల్లేరు దగ్గర వస్తుంది. బిల్లేరు దగ్గర చౌడేపల్లి మండలము, చిత్తూరు డిస్టిక్ వస్తుంది. మేము పెట్టి కూడా దగ్గర ఒక సంవత్సరం అయింది మాది. అది వచ్చేసి సేల్స్ ఉంటది, ప్లస్ మేము డైరీకి కూడా వేస్తా ఉంటాం. మా ఊళ్ళకి పాలంతా తనిగా సపరేట్ గా ఉంటది. మంది సేల్స్ అంతా పుంగనూరులో ఉంది. అదంతా మా తమ్ముడు చూసుకుంటా ఉంటాడు. తన్ను జాయిద్ ఇద్దరు అనేసి వాళ్ళు చూసుకుంటా ఉంటారు. అది ఒకటి నుంచి తెస్తా ఉంటాము, ఇస్తా ఉంటాము. ఇక్కడ మన కోసం నేను కూడా ఇంతకు ముందు స్టార్ట్ చేసేది లేదు ఇదంతా. ఈ మధ్యలోనే ఫస్ట్ లో ఒక 5 years బ్యాక్ పెట్టింటిమి. అప్పుడు సరిగా వర్కర్స్ ఇవంతా లేదు, నేను సరిగా టైం దొరక్క నేను పెట్టలేదు. సరే ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి పెడదాము అని చెప్పేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 4 తెచ్చాను. అన్ని హెవీ బ్రీడింగ్ అన్ని తెచ్చింది. మిల్కింగ్ అంతా హెవీ ఈల్డింగ్ ఉన్నాయి. అందులో వచ్చేసి స్టార్టింగ్ అంటే కూడా మనవి 12 లీటర్స్ స్టార్ట్ అవుతాయి మనకి ఆ పాలు. అక్కడి నుంచి ఒక పూటకి రోజుకి 24 లీటర్లు మినిమం అంటే ఒక ఆవు ఇస్తుంది. అందులో హై ఈల్డింగ్ కౌస్ కూడా ఉన్నాయి. కౌ ఉండదు. ఇది వచ్చేసిందనో మనకు పూటకు వచ్చేసి 16 లీటర్లు వింటుంది. 32 లీటర్లు పర్ డే ఉంది. అది ప్లస్ ఇంకా వేరే కూడా కొన్ని క్రాస్ బ్రీడ్స్ కూడా పెట్టినాను కొంచెం ఫ్యాట్ కోసము. ఇవి హెచ్ఎఫ్ లో అయితే మనకు అంత పెద్దగా ఫ్యాట్ ఏం పెద్దగా ఉండదు. పాల కోసం ఎల్డింగ్ లో తీసుకోవచ్చు. ఇంకా ఫ్యాట్ పర్సెంటేజ్ అంటే ఇంకా జెర్సీ, అది వేరే మనం ఇంకో బ్రీడ్ తెచ్చాను. అది కాంగ్రేజ్ బ్రీడ్ తెచ్చాను. కాంగ్రేజ్ లో సైవాల్ మిక్సింగ్ బ్రీడ్ ఉంది, అది తెచ్చాను. అది తెచ్చి ఆ మిల్కింగ్ జరుగుతా ఉన్నది. పర్ లీటర్ అంటే కూడా మనకి ఇక్కడ కొంచెం లీటర్ కెపాసిటీ ఇస్తా ఉంటే కూడా రేట్లు కొంచెం తక్కువ డైరీల్లో. అదే అడగబోతున్నాను. ఇక్కడ ఎంత పడుతుందండి? ఇక్కడ వచ్చేసి మిల్క్ పర్సెంటేజ్, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎస్ఎన్ఎఫ్ చూస్తారండి. ఇక్కడ క్వాలిటీ మిల్కింగ్ ఉంటే మినిమం 40 రూపీస్ వరకు కూడా తీసుకుంటారు. కాకపోతే అంత 40 రూపీస్ ఇప్పుడు ఆ ఫ్యాట్ పర్సెంటేజ్ హెచ్ఎఫ్ లో తీయాలంటే రాదు. మినిమం అంటే కూడా 3.4 ఆడికి వచ్చిందంటే హైయెస్ట్ అదే. ఇంకా ఎస్ఎన్ఎఫ్ అంటారా 8.2, 8.4 హైయెస్ట్. దానివల్ల మనము చూసుకొని ఇంకా ఫ్యాట్ కోసం కొన్ని ఇది బఫేలో కూడా పెట్టాను. అది జెర్సీలో మిక్సింగ్ చేస్తే మనకు ఇప్పుడు ఫ్యాట్ పర్సెంటేజ్ కొంచెం 4.4 వస్తుంది మినిమం. ఎస్ఎన్ఎఫ్ కూడా 8.5 ఉంది. ఇంకా సరే, ఇంకా మళ్ళీ టిఎంఆర్ గురించి పబ్లిసిటీ చూస్తా ఉంటే చూసాను నేను. ఇట్లే ఏవో కొంచెము మిల్క్ ఇల్డింగ్ ఉంటా ఉంటది, ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అంటా ఉంటే సరే చూద్దాము, ట్రైల్ వేసి చూద్దాము ఒకసారి. ఫస్ట్ ఒక 1 ton తెప్పించాను. తెప్పించిందనో వాడి చూశాను, కొంచెం పర్లేదు అనిపించింది నాకు. ఓకే, కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసిందనో మళ్ళా ఇంకో టన్ వల్ల 2 tons తెప్పించి నేను వేసే ఫీడ్స్ అంతా నిలిపాను. నేను నిలిపేసిందను ఈల్డింగ్ కౌస్ కంతా ఒక మినిమం ఒక 12 లీటర్స్ కౌ ఇస్తా ఉందంటే పర్ లీటర్ కి 800 grams ఈక్వాలిటీ వేసుకొని ఒక కౌకి 15 kilos పర్ డే ఇచ్చాను నేను. మిల్క్ ఈల్డింగ్ బాగుంది, ఖర్చు కూడా కొంచెం తక్కువ పడుతుంది ఇది టిఎంఆర్. ప్లస్ వచ్చేసింది ఏమంటే క్వాలిటీ ఉంది, ఈల్డింగ్ ఉంది, ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ మెయిన్ అది ఉంది. మెయిన్ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బాగుంది. దాని తర్వాత ఏమంటే మన డైరీలో కూడా అంత 32, 33 అట్లా పడతా ఉండింది. ఇప్పుడు వచ్చేసి 35, 36 వరకు, 37 మాక్సిమం పడతా ఉంది ఇప్పుడు మనకు పర్ లీటర్ కి. అంటే వాడచ్చు, టిఎంఆర్ బాగుంది. 3 రూపాయలు పెరిగింది. ప్లస్ మిల్క్ ఈల్డింగ్ కూడా బాగుంది, ఆవులు కూడా బాగా తింటా ఉన్నాయి. కొంచెం స్ట్రెంత్ గా బాగుండే ఆవులు కూడా. అందులో ఇప్పుడు కట్టిండే కూడా చాలా ఆవులు ఉన్నాయి నా దగ్గర. వాటికి కూడా నేను ఫీడింగ్ నిలిపేశాను. ఇప్పుడు అంత 2 months నుంచి నిలిపేసిన ఇదే కంటిన్యూ చేస్తున్నాను నేను. టిఎంఆర్ కంటిన్యూ చేస్తాను. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times డివైడ్ చేసేస్తాం దాన్ని. పర్ ఆవుకి వచ్చేసింది మార్నింగ్ వచ్చేసింది ఒక 6 kilos, ఆఫ్టర్నూన్ 6 kilos, ఈవినింగ్ 6 kilos, అంటే కూడా 18 kilos హెవీ ఈల్డింగ్ అయితే. ఒక 10 లీటర్స్ అయితే ఒక 4 kilos ఇస్తాను అంతే. మిల్కింగ్ బాగుంది, ఆవు కూడా స్టామినాతో ఉంది. మనకేం పెద్ద డిసీజెస్ అనేది కూడా ఏం లేదు, యాక్టివ్ గా ఉన్నాయి ఆవులంతా. గ్రేజింగ్ కూడా అయిన తర్వాత మళ్ళీ ఫ్రీ గ్రేజింగ్ కూడా వదిలేస్తాను నేను. మాదే తోట మొత్తం సొంతం, మంది 16 acres దాకా ఉంది మొత్తం. ఇది మనం దీంట్లో ఫ్రీ గ్రేజింగ్ లో పోతాయి. ఇది మళ్ళీ వచ్చిన కుట్టి కటింగ్ అంతా కరెక్ట్ గా ఉంటుంది మన దగ్గర అంతా. వాటరింగ్ దానికి వర్కర్స్ వాళ్ళ కోసం తనిగా పెట్టేశాను వాళ్ళని.
అచ్చా. మొత్తం వాళ్ళే చూసుకుంటారు అంతా. నేను ఎప్పుడన్నా ఉంటే ఫ్రీగా టైం దొరికినప్పుడు వస్తాను, వచ్చి వచ్చేపు చూసి చేసి వెళ్ళిపోతాను. ఏమన్నా తక్కువ అయిందా ఏమి లేదండి. మనకు బిల్లు వచ్చేస్తుంది కాబట్టి బిల్లు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. పాలు తగ్గినాయి అని అంటే ఆటోమేటిక్ ఏమైనా పాలు తగ్గిండదు అని అడిగినామంటే వాళ్ళు కరెక్ట్ గా చెప్పేస్తారు ఈ మాదిరిగా అయింది అనేసి. పర్లేదు సరే, మళ్ళీ కంటిన్యూటీతో ఉంటుంది. సార్ బిల్లు గురించే చెప్పారు కాబట్టి దాని గురించే మాట్లాడదాం. సో చెప్పండి. ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయండి ఇవి? ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఆ మిల్కింగ్ వచ్చేసి ఒక 14 ఉన్నాయండి. ఇప్పుడు ఒక్క ఆవు 10 లీటర్ల రోజుకి పూటకు 10 లీటర్ల లెక్కన వేసుకున్న 14 28 280 లీటర్లు వస్తుందా? వస్తుంది. ఒకసారి మనకి 280 300 కూడా టచ్ అవుతుంది. అందులో ఇప్పుడు వచ్చేసింది మనవి కట్టేసినాయి కదా ఆవులంతా, గాబులో ఉన్నాయి కాబట్టి, ప్రెగ్నెంట్ గా ఉన్నాయి కాబట్టి ఒక 4 ఆవులు మిల్కింగ్ లేదు మనకు. ఆపేసిన వల్ల ఇప్పుడు 110 120 వరకు అది పూటకు వెళ్తా ఉంది. అంటే డైలీ వచ్చేసి 240 to 250 లీటర్స్ మనది డైరీకి వెళ్తా ఉంది. దీన్ని బయటకి ఏమైనా మార్కెట్ చేస్తున్నారు, ఓన్లీ డైరీకే ఇస్తున్నారు? ఇది వచ్చేసి నేను డైరీకే ఇస్తున్నానండి. నేను మార్కెటింగ్ అంతా ఇక్కడ ఏం పెద్దగా ఏం లేదు. ఇక్కడ ఎవరు ఉంటే అంతా చుట్టుపక్కల ప్రదేశంలో ఇక్కడంతా అందరూ ఆవులు పెట్టుకుంటారు. ఇంటికి ఒక ఆవు ఉంటుంది ఇక్కడ. ఇంకా వాళ్ళు మార్కెటింగ్ అందరూ చేసుకోలేరు కాబట్టి డైరీకే వేసేస్తాం మేము అంతా. సాదిక్ భాయ్, ఇక్కడ మీరు ఒక దాని దగ్గర నేను అడగాలనుకుంటున్నాను. చెప్పండి. సో నేను రోజు రాను, ఆ బిల్ ఎట్టా వస్తుంది, మనకు పాలు తగ్గితే చూసుకుంటాం అనేసి చెప్పారు. సో మనకు ఇక్కడ ఉండే గేదెలతో 240 250 లీటర్ రోజుకి వచ్చినా కానీ సో నెలకు వచ్చేసి ఒక 2.5 లక్ష అలా వస్తుంది అనుకుంటాను. 260 అలా వస్తుంది. సో దీనికి మెయింటెనెన్స్ ఖర్చులు ఫస్ట్ ఇది మాట్లాడదాం, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. దాని తర్వాత నా క్వశ్చన్ అడుగుతాను. ఈ మెయింటెనెన్స్ ఖర్చులు మొత్తం ఎంత పోవచ్చండి? మెయింటెనెన్స్ అంతా అంటే లేబర్ ఉంటదండి, లేబర్ ఉంటది, ప్లస్ ఆవుల్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవంటే దగ్గర లెక్కేసుకున్నామంటే ఇంకా ఫీడ్ ఖర్చులు అవి లేబర్ అంటే మినిమం అంటూ 150 to 180 వరకు ఖర్చు వస్తుంది. ఓన్లీ ఇది ఆవుల వరకు ఉండే మాత్రమే. సో 1 లక్ష నుంచి 80,000 దాకా మిగులుతుంది మీ మాట. మా మాటగా. ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, అడగాలనిపించింది. నేను రాను ఇక్కడికి, లీటర్ పాలు తగ్గితే చూసుకుంటాడు, అప్పుడు నేను అడుగుతానన్నారు కదా. అవునవును. సో ఇలా వదిలేయడం మీరు ఇంతకు ముందు కూడా చేశానన్నారు. అవును. అలా వదిలేసేటప్పటికి మనం దగ్గరుండే చేసుకోవడానికి ఏమైనా డిఫరెంట్ కనిపిస్తుందండి? మనం దగ్గర గుండి చేసుకుంటే చాలా డిఫరెన్స్ అండి. అమౌంట్ మిగులుతుంది కూడా, మీకు చాలా మిగులుతుంది. ఎందుకంటే లేబర్ మిగిలిపోతుంది మీకు. మెయిన్ లేబర్ మిగిలిందంటే ఇంకా ఈ దానాది అంతా లేబర్ సగం మిగిలిన డియర్లీ మీకు 20 to 30,000 లేబర్ లోనే మిగిలిపోతుంది మీకు. నెలకు మిగులుతుంది అది మీకు లేబర్. కాకపోతే లేబర్ లేకుండా ఉన్నట్టు సొంత మనుషులు ఎవరన్నా ఉండాల కూడా ఉండి చేసుకుంటున్నారంటే మీకు మంచి ఇది. సో ఆ పాలు పిండడంలో కూడా మనకు మొత్తం లాగడం వదిలేయడం అలాంటిది చేస్తారా లేబర్? లేదండి, వాళ్ళంతా మొత్తం ఫస్ట్ లోనే మొత్తం చెక్ చేసుకుంటాం ఆవులకంతా. ఎందుకు ఇప్పుడు వచ్చేసిన మాస్టిటిస్ అని చెప్పేసి ఇవన్నీ వచ్చేస్తాయి ఆవులకి. ఇవి వచ్చినప్పుడు ఆవులు కూడా కొంచెం దెబ్బతింటాయి. దానివల్ల పిండిచ్చేటప్పుడు ఫస్ట్ లోనే చెక్ చేసుకుంటాం అంతా. మేము అంతా చెక్ చేసుకుని మాస్టిటిస్ ఏమైనా ఉందా, ఎందుకంటే ఆవులు కూర్చుంటా ఉంటాయి, లేస్తా ఉంటాయి కాబట్టి అది పొదుగు వాపు వచ్చేసిందంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అది చెక్ చేసుకుని పిండుకుంటా ఉంటాం మేము. ప్లస్ వచ్చేసి హ్యాండ్ మిల్కింగ్ ఉంటుంది కొన్ని ఆవుల దగ్గర, కొన్ని ఆవుల దగ్గర వచ్చేసిందనో మిషన్ మిల్కింగ్ ఉంటుంది మన దగ్గర. సో ఇదే లెక్క. ఇప్పుడు మీకు అలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆవులకి మనం దగ్గర ఉంటే అతను ప్రతి బొట్టు వరకు పిండుతాడు. అవును. దూడ వదలడానికి. అవును. మనం లేకపోతే ఆయన లేదండి, నేను అందులో నుంచి మొత్తం దానికోసం ఇక్కడ కెమెరాలంతా సెట్ చేసి పెట్టింటాను. నేను అంత వాచ్ చేస్తానే ఉంటాను. నేను చిన్న ప్రాబ్లం వస్తే కూడా నాకు అప్పటికప్పుడు ఇంటిమేషన్ చేసేస్తారు. సో ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ చెప్పి ఆగేస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాన్నే వీడియో ఆపేద్దాం మనం. చెప్పండి. సో దానికి మేత ఖర్చుకైనా సంపాదించుకోవాలనేసి అన్నారు. నా దృష్టిలో ఒక డైరీ ఫామ్ లో ఒక 10 రూపాయలు గేదెలు సంపాదించారంటే 6 రూపాయలు దానికే రివర్స్ మనం ఖర్చు పెట్టాలి. మనం ఖర్చు పెడితే అది మనకు 4 రూపాయలు రిటర్న్ ఇస్తుంది అనేది నా నమ్మకం, నేను చూసిన లెక్కలు. అవును. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇది కరెక్టే అండి, ఇది మీరు చెప్పింది వాస్తవమే. ఖచ్చితంగా మనం అది బాగుంటేనే కదా మనం బాగుంటాము. దానికి అది ఫీడింగ్ ఇంటేక్ చేసుకున్నామంటే అది బాగా పాలు ఇస్తుంది కాబట్టి దాని ఖర్చు అది సంపాదించుకుంటుంది. అది మనకు ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది ప్రెగ్నెన్సీ వచ్చినాయంటే ఒక 2-3 months కొంచెం ఇబ్బంది అవుతుంది, పాలు ఉండవు. ఆ టైంలో కొంచెం మనము ముందే వచ్చేసి కొంచెం లంసమ్ అమౌంట్ కొంచెం పక్కలో పెట్టుకొని దానికి ఆ 2 months కొంచెం అలా చూసుకున్నామంటే మళ్ళీ రిపీట్ అవుతుంది పాలు. అదే మనకి అదే మళ్ళీ వస్తుంది. అదే ఆవుల వరకు బాగా చూసుకోవాలండి. బాగా చూసుకున్నామంటే మిల్కింగ్ బాగుంటుంది. మీకు తెచ్చినాము, పట్టేసినాము, వదిలేసినాము,
తినేసినాయి వెళ్ళిపోయినాయి మిల్క్ మాత్రం కావాలంటే కుదరదు. డైరీలో అట్లా వచ్చినారంటే కుదరదు. దగ్గర టైం స్పెండ్ చేయాలా, అక్కడే ఉండాలా మీరు. సో చాలా సంతోషం సాదిక్ భాయ్, మంచి విషయాలు అనేది చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్స్, నమస్కారం.